దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ బాబు జెస్సీ, మరి ఈ బాబుకి మరి బర్త్డే జరిగిందండి April 16. మరి ఆ రోజు ఉదయం వచ్చి బిడ్డ మరి చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. అదే రోజు సాయంత్రము తను కొంచెం బయటికి వెళ్ళి కొనుక్కోవడంలో పరిగెత్తడంలో మరి బాబుకి యాక్సిడెంట్ జరిగింది. మరి ఆగున్న బండి కిందకి వెళ్ళి బాబు మరి స్కూటర్ గుద్దేసింది. ఆ స్కూటరు బాగా హీటింగ్ ఉంటుంది కదా, అది ఏదో అంటారు కదా సైనస్, అది వెళ్ళి మరి బాబు కాలు కింద పడిపోయింది. వాడి కాలు చాలా సన్నగా ఉందండి బాబు. మరి ఆ కాలు చాలా నలిగిపోయిందని అనుకున్నాము. మరి ఆ బాబుకి కట్టిన తర్వాత ఎముక చితికిందేమో అనుకున్నారు ముందు. ఏం కాదమ్మా, ఎముకైతే చితకదు, ఏం కాదని మేము కూడా ధైర్యపరిచాము. మరి బాబుకి చాలా కాలు కాలిపోయింది. ఆ తర్వాత చాలా ఆందోళన కూడా పడ్డారు తల్లిదండ్రులు. ప్రభువా, బాబుకి ఏమి కాకూడదు, మరి ఆ కాలు కండ చితికిపోకూడదు, ఏమీ లేకుండా బాగా అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను నాయనా అని తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రార్థన, ఆ తీర్మానం దేవుడు ఆలకించి మరి బిడ్డకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడండి. మరి బాబు కాలు కండ కూడా చెదిరిపోలేదు, ఎముక ఇరిగిపోలేదు. మరి ఇంత బాగా బలంగా ఉన్న బిడ్డ స్కూటర్ కింద పడితే ఏమవుద్దండి, మరి మామూలుగానే కాలు చేతి ఇరిగిపోతాయి. అలాంటిది మరి బిడ్డకి ఎంత గొప్ప కృప ఇచ్చాడండి దేవుడు. అంత పెద్ద బండి పడినా కూడా మరి బిడ్డకి ఏం కాకుండా సజీవ లెక్కలో ఉంచి పరిపూర్ణ ఆరోగ్యం కలుగజేసి మరి స్వస్థనిచ్చి నిలబెట్టుకున్నందుకు దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్.